Harish, the best academy. Good evening everyone. Welcome to the Harish Academy. This is Pratap. Today we will discuss May 18th, 2026 current affairs in detail. ఇవాళ మన ఫస్ట్ టాపిక్ ఇంటర్నేషనల్ రిలేషన్స్లో భాగంగా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారి 5 దేశాల పర్యటన టాపిక్కి కంటిన్యూషన్ అండి. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారి 5 నేషన్ టూర్కి కంటిన్యూషన్. ప్రధాని నరేంద్ర మోడీ గారికి స్వీడన్ దేశ అత్యున్నత పురస్కారం. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారికి స్వీడన్ దేశ అత్యున్నత పురస్కారం లభించింది. మోడీ గారికి స్వీడన్ కంట్రీకి చెందిన హయ్యెస్ట్ హానర్, స్వీడన్ కంట్రీకి చెందిన హయ్యెస్ట్ హానర్ ఆయనకు లభించింది. మరి మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తెలుసుకోవాల్సింది ఆ యొక్క హానర్, ఆ యొక్క గౌరవం పేరేంటి. మరి మనం డిస్కస్ చేసుకున్నాం లాస్ట్ ఇయర్ టాపిక్స్లలో ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారికి డిఫరెంట్ కంట్రీస్కి వెళ్ళినప్పుడు ఆ దేశాలు తమ అత్యున్నత పురస్కారాలను, అత్యున్నత గౌరవాలను ఇస్తూ ఉంటాయని చెప్పేసి. సో మరి ఈ కాంటెక్స్లో ఇప్పుడు స్వీడన్ కంట్రీకి సంబంధించిన హయ్యెస్ట్ ఆనర్ మోడీ గారికి ఇవ్వడం జరిగింది. దాని పేరు తెలుసుకుందాం. ఫస్ట్ దాని పేరు వచ్చేసి రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్. రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్, కమాండర్ గ్రాండ్ క్రాస్. కమాండర్ గ్రాండ్ క్రాస్, రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్, కమాండర్ గ్రాండ్ క్రాస్. మరి ఈ అవార్డు, ఈ యొక్క గౌరవం మోడీ గారికి ఎందుకు ఇవ్వడం జరిగింది అంటే ఇండియాకి స్వీడన్కి మధ్య, ఇరు దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేయడానికి మోడీ గారు చాలా కృషి చేశారని చెప్పేసి ఈ పురస్కారాన్ని ఇవ్వడం జరిగింది. ఇండియా స్వీడన్ కంట్రీస్ మధ్య రిలేషన్షిప్ని స్ట్రెంగ్తెన్ చేయడం కోసము చాలా ఎఫర్ట్స్ ఈయన చేశారు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో మరి ఇప్పుడు ఈ యొక్క అత్యున్నత పురస్కారంతో మరి మోడీ గారికి లభించిన వివిధ అంతర్జాతీయ గౌరవాల సంఖ్య ఎంత అంటే 31. ఈ యొక్క హానర్తో ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారికి ఇప్పటి వరకు లభించిన గ్లోబల్ హానర్స్ నెంబర్ వచ్చేసి 31 అన్న విషయం గుర్తుపెట్టుకోండి. రైట్. మరి ఇక్కడ ఫస్ట్ మనము స్వీడన్ విషయానికి వస్తే స్వీడన్ ప్రైమ్ మినిస్టర్ గురించి తెలుసుకుందాం. స్వీడన్ ప్రైమ్ మినిస్టర్ ఉల్ఫ్ క్రిస్టర్సన్. మరి స్వీడన్ క్యాపిటల్ స్టాక్హోమ్ సిటీ. మనం డిస్కస్ చేసుకున్నాం కదా, స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సిప్రీ రిపోర్టు ప్రపంచ ఆయుధాల ఎగుమతులకి దిగుమతులకి సంబంధించి ఒక రిపోర్ట్ ఇస్తూ ఉంటుంది. వరల్డ్ వైడ్ ఆర్మ్స్ ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్కి సంబంధించి సిప్రీ రిపోర్ట్ వస్తుంది. మరి ఇక స్వీడన్ అంటేనే గుర్తు రావాల్సినది యూరోపియన్ యూనియన్లో మెంబర్ అన్న విషయం గుర్తుపెట్టుకోండి. యూరోపియన్ యూనియన్లో మెంబరు. మరి ఇక స్టాటిక్ జీకో పాయింట్ ఆఫ్ వ్యూలో స్వీడన్ అంటేనే మీకు గుర్తు రావాల్సినది మనం చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం, నోబెల్ అవార్డ్స్ ఎవరిస్తారు? 5 టైప్స్ ఆఫ్ నోబెల్ అవార్డ్స్ని స్వీడన్ ఇస్తుంది. నోబెల్ పీస్ ప్రైజ్ని ఎవరిస్తారు? నార్వే కంట్రీ ఇస్తుందన్న విషయం గుర్తుపెట్టుకోండి. రైట్. మరి ఇక ఇప్పటి వరకు మోడీ గారికి లభించిన 31 అంతర్జాతీయ పురస్కారాలలో 31 గ్లోబల్ హానర్స్లో మనం ఈ 31 గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదండి. కానీ ఎగ్జామ్లో వాడు ఎలా అడుగుతాడంటే స్మార్ట్గా అడుగుతాడు, మన యొక్క బుర్రను టెస్ట్ చేస్తాడు. ఎలా అడుగుతాడు అంటే ఇక్కడున్న 31 మనం ఏం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, కానీ ఎలా అడుగుతాడంటే 2026లో మోడీ గారికి లభించిన వివిధ అంతర్జాతీయ అత్యున్నత పురస్కారాలు ఎన్ని అంటాడు, ఎన్ని వచ్చాయి, ఏ కంట్రీస్ ఇచ్చాయి అంటాడు. అలానే 2025, ఎందుకంటే మనకి ఎగ్జామ్కి కరెంట్ అఫైర్స్, లాస్ట్ ఇయర్ కరెంట్ అఫైర్స్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి. ఇక 2026లో మనం డిస్కస్ చేసుకున్నాం కదండి ఫిబ్రవరిలో, ఇజ్రాయెల్ కంట్రీ తన అత్యున్నత పురస్కారం, ఇజ్రాయెల్ కంట్రీస్ హయ్యెస్ట్ ఆనర్ స్పీకర్ ఆఫ్ ద నెస్సెట్ మెడల్ని ఇజ్రాయెల్ కంట్రీ ఇచ్చింది. ఇప్పుడు స్వీడన్ కంట్రీ. ఇప్పటి వరకు అయితే 2 దేశాలు అన్న విషయం గుర్తుపెట్టుకోండి. కానీ 2025 తప్పకుండా గుర్తుపెట్టుకుందాం ఎన్ని వచ్చాయని చెప్పేసి. 2025లో మౌరీషియస్ కంట్రీ, శ్రీలంక, సిప్రస్, ఘనా, ట్రినిడాడ్ అండ్ టొబాగో, బ్రెజిల్, నమీబియా, ఇథియోపియా, ఈవెన్ ఒమన్ కంట్రీ. ఇక అలానే మోడీ గారి 5 దేశాల పర్యటన ముగిసిన తర్వాత మనం తప్పకుండా ఇంకా హైలైట్స్ తెలుసుకుందాం. ఇక ఇక్కడ ఇండియా స్వీడన్ అంటేనే గుర్తు రావాల్సినది ఎన్విరాన్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఒకటి ఐడియా ఉండాలండి. ఎన్విరాన్మెంట్ చదువుతారు కదా కంపల్సరీ, గ్రూప్ 2 ఏపీ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఎన్విరాన్మెంట్లో 75 మార్క్స్. ఎన్విరాన్మెంట్ చదివేటప్పుడు ఒక ఇంపార్టెంట్ టాపిక్ చదువుతారు, లీడ్ ఐటీ అని చెప్పేసి. లీడ్ ఐటీ ఎన్విరాన్మెంట్ యూపీఎస్సీ వాళ్ళైనా కూడా లీడ్ ఐటీ అనే ఒక గ్రూప్ని 2019లో
అమెరికాలోని న్యూయార్క్లో జరిగిన యునైటెడ్ నేషన్స్ క్లైమేట్ యాక్షన్ సమ్మిట్లో ఇండియా, స్వీడన్ కలిసి లీడ్ ఐటీ అనే ఒక గ్రూప్ని లాంచ్ చేశాయి. ఇక్కడ లీడ్ ఐటీ అంటే లీడర్షిప్ గ్రూప్ ఫర్ ఇండస్ట్రీ ట్రాన్సిషన్. లీడర్షిప్ గ్రూప్ ఫర్ ఇండస్ట్రీ ట్రాన్సిషన్ అంటే ఏంటి? దీని ముఖ్య ఉద్దేశము ఇండస్ట్రీలలో కర్బన ఉద్గారాలను తక్కువగా విడుదల చేసే టెక్నాలజీని వాడాలి. ఇండస్ట్రీస్లలో కార్బన్ ఎమిషన్స్ని రెడ్యూస్ చేసే టెక్నాలజీస్ లైక్ గ్రీన్ టెక్నాలజీస్ని యూస్ చేయాలి అనే ఉద్దేశంతో లీడ్ ఐటీని లాంచ్ చేశారు. అంటే డీకార్బనైజేషన్ ఆఫ్ ఇండస్ట్రీలలో కర్బన ఉద్గారాలను విడుదల చేసే టెక్నాలజీలను వాడకూడదు అన్న ఉద్దేశంతో. అలానే 2023లో జరిగిన COP28 సమ్మిట్ 2023లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దుబాయ్లో COP28 సమ్మిట్ జరిగింది. అప్పుడు లీడ్ ఐటీ 2.0ని ఇండియా, స్వీడన్ లాంచ్ చేశాయి. లీడ్ ఐటీ 2.0 అంటే సెకండ్ ఎడిషన్. సో ఇట్లా ఒకసారి అన్నీ కూడా మనకి ఒక ఐడియా ఉండాలండి. ఇది ఎన్విరాన్మెంట్లో తప్పకుండా మీరు చదువుతారు ఏ బుక్ చదివినా లీడ్ ఐటీ. సో గుర్తుపెట్టుకోండి, మోడీ గారికి లభించిన అత్యున్నత విదేశీ పురస్కారాలు ఇప్పటివరకు 31. నెక్స్ట్ వన్, విద్యా వ్యవస్థలో భాగం కాని చిన్నారుల కోసం ప్రత్యేక కార్యక్రమాన్ని లాంచ్ చేసిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్. విద్యా వ్యవస్థలో భాగం కాని చిన్నారుల కోసం ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్. మరి ఇక్కడ ఏంటి అసలు మనం చూస్తూ ఉంటాం, ఈ యొక్క ఎడ్యుకేషన్ సెక్టార్లో చాలామంది చిల్డ్రన్ భాగం అవ్వరు. చాలామంది అవుట్ ఆఫ్ ద స్కూల్ చిల్డ్రన్ ఉంటారు, స్కూళ్ళకు రాకోకుండా డ్రాప్ అవుట్స్ ఎక్కువగా ఉంటాయి. మరి అటువంటి స్టూడెంట్స్ని, అటువంటి చిల్డ్రన్ని గుర్తించి వాళ్ళని ఈ యొక్క ఫార్మల్ ఎడ్యుకేషన్ సిస్టంలో భాగం చేయాలి. ఈ యొక్క విద్యా వ్యవస్థలో వాళ్ళని భాగం చేసి వాళ్ళకి అవసరమైన లర్నింగ్ స్కిల్స్, స్కిల్ డెవలప్మెంటు, వాళ్ళకి బ్రైట్ ఫ్యూచరు, ఉజ్వల భవిష్యత్తుని ఇవ్వాలి అని చెప్పేసి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ ఒక కార్యక్రమాన్ని లాంచ్ చేసింది, ఒక ప్రోగ్రామ్ని. మరి ఆ కార్యక్రమం పేరు ఏంటి అంటే టు రీచ్ ద అన్రీచ్డ్ విత్ ఎడ్యుకేషన్, రైట్. మరి దీని ముఖ్య ఉద్దేశము దేశవ్యాప్తంగా సుమారుగా 2 కోట్ల మంది చిన్నారులు స్కూళ్ళకు పోకోకుండా వాళ్ళ భవిష్యత్ అనేది చాలా ఇబ్బందుల్లో ఉంది. నియర్లీ 2 crore అవుట్ ఆఫ్ స్కూల్ చిల్డ్రన్ ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఫార్మల్ ఎడ్యుకేషన్లోకి తీసుకురావాలనేదే ముఖ్య ఉద్దేశం. నెక్స్ట్ వన్, ఒక ఇంపార్టెంట్ మీటింగ్ అండి. కింబర్లీ ప్రాసెస్ ఇంటర్సెషనల్ సమావేశం 2026. కింబర్లీ ప్రాసెస్ ఇంటర్సెషనల్ మీటింగ్ 2026. కింబర్లీ ప్రాసెస్ ఇంటర్సెషనల్ మీటింగ్ 2026 మహారాష్ట్రలోని ముంబైలో జరిగిందండి. May 11th నుంచి May 14th వరకు జరిగింది. May 11th నుంచి May 14th 2026 ముంబైలో జరిగింది. మరి ఇక్కడ ఫస్ట్ ఏదైనా ఒక సమ్మిట్, ఏదైనా ఒక మీటింగ్ జరిగినప్పుడు మనం తెలుసుకోవాల్సింది దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి. దీని ముఖ్య ఉద్దేశము, ఈ యొక్క కింబర్లీ ప్రాసెస్ ఇంటర్సెషనల్ మీటింగ్ ముఖ్య ఉద్దేశము అంతర్జాతీయ డైమండ్ మార్కెట్లోకి, అంతర్జాతీయ వజ్రాల మార్కెట్లోకి కాన్ఫ్లిక్ట్ డైమండ్స్ లేదా వీటినే బ్లడ్ డైమండ్స్ అని కూడా పిలుస్తారు. కాన్ఫ్లిక్ట్ డైమండ్స్ అంటే వివాదపూరితమైన డైమండ్లు. ఈ కాన్ఫ్లిక్ట్ డైమండ్స్ని అంతర్జాతీయ డైమండ్ మార్కెట్లోకి ఎంటర్ కానివ్వకూడదు, ప్రవేశం కల్పించకూడదు అనేది దీని ముఖ్య ఉద్దేశం. ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ చెప్తానండి. మనం డిస్కస్ చేసుకున్నాం లాస్ట్ ఇయర్ కింబర్లీ ప్రాసెస్ అంటే ఏంటి. కింబర్లీ అనేది సౌత్ ఆఫ్రికాలో ఒక సిటీ, సౌత్ ఆఫ్రికాలో ఒక వజ్రాల గని ఉన్న ప్రాంతం అని చెప్పవచ్చు. డైమండ్ మైన్ సిటీ, డైమండ్ మైన్స్ ఎక్కువగా ఉంటాయి ఇక్కడ. మరి ఇక్కడ కింబర్లీ ప్రాసెస్ విషయానికి వస్తే మనం డిస్కస్ చేసుకున్నాం. January 1st, 2026 నుంచి ఈ యొక్క కింబర్లీ ప్రాసెస్కి భారతదేశం అధ్యక్ష బాధ్యతలు చేపట్టింది. ఫ్రమ్ January 1st, 2026 నుంచి కింబర్లీ ప్రాసెస్కి ఇండియా చైర్మన్షిప్ రెస్పాన్సిబిలిటీని స్వీకరించింది అని చెప్పేసి. ఇప్పుడు ఏ విధంగా అయితే బ్రిక్స్కి మనం January 1st, 2026 నుంచి బ్రిక్స్ చైర్మన్ బాధ్యతలు చేపట్టామో, అలానే కింబర్లీ ప్రాసెస్ కూడా మనము ఈ ఇయర్ 2026 సంవత్సరానికి చైర్మన్ బాధ్యతలు చేపట్టామన్న విషయం గుర్తుపెట్టుకోండి. మరి ఇక్కడ ఫస్ట్ కింబర్లీ ప్రాసెస్ అంటే ఏంటో తెలుసుకోవాలి. ఈ కింబర్లీ ప్రాసెస్ అనేది సదరన్ ఆఫ్రికన్ నేషన్స్ లాంచ్ చేసిన ఒక ప్రోగ్రామ్. ఈ యొక్క ఆఫ్రికా ఖండంలో దక్షిణ దేశాలు ఉంటాయి కదా, ఆఫ్రికా దక్షిణ దేశాలు,
ఈ యొక్క దక్షిణ ఆఫ్రికా ఖండ దేశాలు 2000 ఇయర్లో లాంచ్ చేసిన ఒక ఇనిషియేటివ్. 2000 సంవత్సరంలో 2000 ఇయర్లో సదరన్ ఆఫ్రికన్ కంట్రీస్ లాంచ్ చేసిన ఒక ఇనిషియేటివ్. మరి ఎప్పుడైనా దీని ముఖ్య ఉద్దేశం ఏంటి? దీని ముఖ్య ఉద్దేశం ఇందాక చెప్పినట్టు ఈ యొక్క గ్లోబల్ డైమండ్ మార్కెట్లోకి కాన్ఫ్లిక్ట్ డైమండ్స్ని ఎంటర్ కానివ్వకూడదు అన్నది ముఖ్య ఉద్దేశం. ఇక్కడ కాన్ఫ్లిక్ట్ డైమండ్స్ అంటే వీటినే బ్లడ్ డైమండ్స్ అని కూడా పిలుస్తారు. మరి ఏంటి దీని ముఖ్య ఉద్దేశము? ఫస్ట్ కాన్ఫ్లిక్ట్ డైమండ్స్ అంటే మనం తెలుసుకుందాం. జనరల్గా ఈ ఆఫ్రికా కంట్రీస్లో ఎక్కువగా యుద్ధాలు జరుగుతూ ఉంటాయి. యుద్ధాలు, రాజకీయ అనిశ్చితి, టెర్రరిజం గ్రూప్స్ ఎక్కువగా ఉంటాయి. అట్ ద సేమ్ టైం అక్కడ డైమండ్ మైన్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. వీళ్ళు ఏం చేస్తారు, ఈ యొక్క ఇల్లీగల్ గ్రూప్స్, ఈ అక్రమ చొరబాటుదారులు కావచ్చు, ఆ టెర్రరిస్ట్ గ్రూపులు వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే జనరల్గా అక్కడ డైమండ్స్ని ప్రొడ్యూస్ చేసి ఆ యొక్క వజ్రాలని ఉత్పత్తి చేసి వాటిని ఇల్లీగల్గా అమ్ముతారు, ఇల్లీగల్గా ట్రేడ్ చేస్తారు. తద్వారా వచ్చిన ఇన్కమ్ ఏదైతే ఉందో ఆదాయము, దాన్ని ఆ టెర్రరిజం యాక్టివిటీస్ కోసము, ఆ యొక్క టెర్రరిజం కార్యకలాపాల కోసము, లేదంటే యుద్ధాలు జరుగుతూ ఉంటాయి కదా, ఆ యుద్ధ బృందాలకి, ఆ వార్ గ్రూప్స్కి ఫండింగ్ ఇవ్వడానికి ఈ యొక్క కాన్ఫ్లిక్ట్ డైమండ్స్ ట్రేడ్ని ఉపయోగిస్తారు. అంటే వీటి ద్వారా వచ్చే ఆదాయాన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్కి ఉపయోగిస్తూ ఉన్నారు. మరి అది తప్పు కదా. సో అందుకనే గ్లోబల్ డైమండ్ మార్కెట్లోకి కాన్ఫ్లిక్ట్ డైమండ్స్ లేదా వీటిని బ్లడ్ డైమండ్స్ అంటారు, వీటిని ఎంటర్ కానివ్వకూడదు అనేది ముఖ్య ఉద్దేశము. దానికోసమే 2000 ఇయర్లో ఈ సదరన్ ఆఫ్రికన్ నేషన్స్ లాంచ్ చేశాయి. మరి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది, ఈ కింబర్లీ ప్రాసెస్లో ఎన్ని దేశాలు ఉంటాయి, ఎంతమంది పార్టిసిపెంట్స్ ఉంటారు అంటే 86 దేశాలకు చెందిన 60 పార్టిసిపెంట్స్ ఉన్నాయి. 86 కంట్రీస్కి చెందిన 60 పార్టిసిపెంట్స్ అంటే ప్రతినిధులు టైపు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కింబర్లీ ప్రాసెస్లో యూరోపియన్ యూనియన్ ఒక పార్టిసిపెంట్గా ఉంటుంది. యూరోపియన్ యూనియన్లోని 27 దేశాలు అన్నీ కూడా ఒకే ఒక పార్టిసిపెంట్గా, ఒక ప్రతినిధిగా ఉంటుంది. సో గుర్తుపెట్టుకోండి, 86 దేశాలకు చెందిన 60 పార్టిసిపెంట్స్. ఇందులో ఇండియా కూడా మెంబర్ అన్న విషయం గుర్తుపెట్టుకోండి, ఇండియా కూడా మెంబరే, రైట్. మరి ఇప్పుడు ఈ మీటింగ్ ముంబైలో జరిగిందన్న విషయం గుర్తుపెట్టుకోండి. మరి ఇక్కడ చూస్తే ఇది చట్టబద్ధమైన ఒప్పందమేమి కాదు. కింబర్లీ ప్రాసెస్ అనేది చట్టబద్ధమైన ఒప్పందమేమి కాదు. ఇది లీగల్లీ బైండింగ్ ట్రీటీ అయితే కాదు. ఇట్స్ నాట్ ఎ లీగల్లీ బైండింగ్ ట్రీటీ. మరి దీన్ని ఏ విధంగా కింబర్లీ ప్రాసెస్ని అమలు చేస్తారు అంటే జనరల్గా ఇందులో పాల్గొన్న దేశాలు ఏవైతే ఉంటాయో ఆ దేశాలు ఇచ్చే ఫండ్స్ ఆధారంగానే ఆ కింబర్లీ ప్రాసెస్ని అమలు చేస్తారు. కింబర్లీ ప్రాసెస్ ఇంప్లిమెంటేషన్ ఎలా ఉంటుంది అంటే ఆ యొక్క పార్టిసిపేటింగ్ కంట్రీస్ కొద్దిగా కంట్రిబ్యూషన్ ఇస్తాయన్నమాట, ఆర్థిక సహకారం అటువంటివి. సో మరి కింబర్లీ ప్రాసెస్ 2000 ఇయర్లో ఏర్పాటైంది, 2000 సంవత్సరం. దీన్ని అమలు చేయడానికి కింబర్లీ ప్రాసెస్ సర్టిఫికేషన్ స్కీమ్ అనేదాన్ని 2003లో ఏర్పాటు చేశారు అన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఈ కింబర్లీ ప్రాసెస్ని ఇంప్లిమెంట్ చేయడానికి కింబర్లీ ప్రాసెస్ సర్టిఫికేషన్ స్కీమ్ని 2003లో లాంచ్ చేశారు. సో ఇక్కడ మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది కింబర్లీ, సౌత్ ఆఫ్రికా. ఈ మీటింగ్ ఎప్పుడు జరిగింది? May 11th నుంచి May 14th వరకు. నెక్స్ట్ వన్, ఆపరేషన్ రేజ్ పిల్. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ మంత్రిత్వ శాఖ కింద ఉండే నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఆపరేషన్ రేజ్ పిల్ని లాంచ్ చేసింది. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఆపరేషన్ రేజ్ పిల్ని లాంచ్ చేసింది. మరి ఇక్కడ దీని ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే మనం చూస్తూ ఉంటాం, ఇంటర్నేషనల్గా డ్రగ్ ట్రాఫికింగ్ ఎక్కువగా నడుస్తూ ఉంది. డ్రగ్ ముఠా నెట్వర్క్స్, మరి అంతర్జాతీయ డ్రగ్ ముఠా నెట్వర్క్ల పైన దాడి చేసి వాటిని విచ్ఛిన్నం చేసి వాటిని నాశనం చేయడానికి నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో సంస్థ లాంచ్ చేసిన ఆపరేషనే ఆపరేషన్ రేజ్ పిల్. ఇంటర్నేషనల్ డ్రగ్ ట్రాఫికింగ్ నెట్వర్క్స్ని డిస్ట్రాయ్ చేయడం కోసం ఎన్సీబీ లాంచ్ చేసిన ఒక ఆపరేషన్. మరి ఇందులో భాగంగా 182 కోట్ల విలువైన క్యాప్టగన్ అనే ఒక డ్రగ్ని మొట్టమొదటిసారిగా సీజ్ చేశారు. 182 crore విలువైన క్యాప్టగన్ అనే ఒక డ్రగ్ని ఫర్ ద ఫస్ట్ టైం తొలిసారిగా దాన్ని సీజ్ చేశారని చెప్పేసి హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు ప్రకటించారు. అందుకు ప్రాముఖ్యత ఉంది ఇక్కడ క్యాప్టగన్ డ్రగ్ అంటే దీన్నే జిహాదీ డ్రగ్ అంటారు. జిహాదీ డ్రగ్ అంటే చాలా డేంజర్ అని అర్థం, అంతే. ఇంటర్నేషనల్ డ్రగ్ ముఠాలు ఈ డ్రగ్ని వాడుతూ ఉంటాయి, రైట్. సో ఇండియా డ్రగ్ ఫ్రీ క్యాంపెయిన్ కూడా లాంచ్ చేసింది కదా, మనం డిస్కస్ చేసుకున్నాం 2020 ఆగస్ట్ 15th
2020 ఆగస్ట్ 15న మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ మినిస్ట్రీ, సామాజిక న్యాయం మరియు సాధికారిత మంత్రిత్వ శాఖ నషాముక్త భారత్ అభియాన్ అనే ఒక క్యాంపెయిన్ కూడా లాంచ్ చేసింది, డ్రగ్ ఫ్రీ ఇండియా క్యాంపెయిన్. రైట్. సో ఆ లక్ష్యాలను సాధించాలంటే ఇటువంటి ఆపరేషన్స్ని ఎప్పటికప్పుడు చేపడతా ఉంటారు. మరి నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఎప్పుడు ఏర్పాటైందంటే 1986, హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీ. మరి ఇక్కడ మీరు చూస్తే ఎగ్జామ్లలో ఎట్లా అడుగుతాడు అంటే ఉత్తరప్రదేశ్ పోలీస్ అసిస్టెంట్ ఆపరేటర్ ఎగ్జామ్ 2024 ఫిబ్రవరిలో జరిగింది. ఉత్తరప్రదేశ్ డైరెక్ట్గా అడిగాడు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఏ మంత్రిత్వ శాఖ కింద ఉంటుంది అన్నాడు, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. నెక్స్ట్ వన్ ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్. ఆంధ్రప్రదేశ్ సొసైటీకి సంబంధించి ఒక ఇంపార్టెంట్ టాపిక్ అండి. ఏపీ సొసైటీ ఎలా ఉంది అంటే ఆంధ్రప్రదేశ్లో ఏ క్యాస్ట్ పీపుల్ ఎక్కువగా ఉన్నారు, ఏ కులానికి సంబంధించిన ప్రజలు ఎక్కువగా ఉన్నారు అని చెప్పేసి ఏపీ గవర్నమెంటు కులగణన నివేదిక 2024ని రిలీజ్ చేసింది. క్యాస్ట్ సెన్సస్ రిపోర్ట్ 2024ని రిలీజ్ చేసింది. క్యాస్ట్ సెన్సస్ రిపోర్ట్ 2024ని విడుదల చేసింది. మరి ఈ సెన్సస్ని ఎప్పుడు చేపట్టారు? క్యాస్ట్ సెన్సస్ 2024 ఎలక్షన్స్ టైంలో 2024 ఫిబ్రవరిలో 2024 అంటే గత ప్రభుత్వ హయాంలో 2024 ఫిబ్రవరిలో ఈ క్యాస్ట్ సెన్సస్ 2024ని చేపడితే దానికి సంబంధించిన ఫైండింగ్స్, దానికి సంబంధించిన వివరాలను ఇప్పుడు బయటపెట్టారు. మరి ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్లో ఏ క్యాస్ట్ ఎక్కువగా ఉన్నారు అటువంటివి తెలుసుకోవాలండి. ఏపీ సొసైటీ విషయానికి వస్తే ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ పాపులేషన్ విషయానికి వస్తే 5.31 crore, 5.31 కోట్లు, 5.31 crore 2.68 crore మెంబర్స్. ఈ 5.31 crore 2.68 crore పీపుల్ బీసీసే ఉన్నారు, బ్యాక్వర్డ్ క్యాస్ట్ పీపుల్, బీసీలు. సో వాళ్ళ వాటా ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్ జనాభాలో వాళ్ళ వాటా 50.59% అని చెప్పవచ్చు. ఏపీ పాపులేషన్లో బ్యాక్వర్డ్ క్యాస్ట్ బీసీ పీపుల్ షేరు 50.59%. మరి హయ్యెస్ట్గా బీసీ పాపులేషన్ ఏ డిస్టిక్లలో ఉంది అంటే సంఖ్యాపరంగా చూస్తే, బీసీ జనాభా సంఖ్యాపరంగా చూస్తే, నంబర్ పరంగా చూస్తే టాప్ 3 ప్లేసెస్లో శ్రీకాకుళము, సెకండ్ ప్లేస్ కర్నూలు, థర్డ్ ప్లేస్ విశాఖపట్నం. మరి ఇప్పుడు మనం 1 by 1 తెలుసుకుందామండి. ఇక్కడ ఓవరాల్గా చూస్తే బీసీల్లో ఓవరాల్గా 138 కులాలు ఉన్నట్టు తేలింది. బీసీల్లో 138 క్యాస్ట్స్ 5 కేటగిరీస్గా డివైడ్ చేశారు. బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీఈ. మరి బీసీఏ కింద 51 క్యాస్ట్స్ ఉన్నాయి, బీసీబీ కింద 27, బీసీసీ కింద 1, బీసీడీ కింద 45 క్యాస్ట్స్, బీసీఈ కింద 14 కులాలు ఉన్నాయి, 14 క్యాస్ట్స్ ఉన్నాయి. రైట్. మరి ఇక్కడ పర్సంటేజ్ పరంగా చూస్తే బీసీలలో బీసీ పర్సంటేజ్ శాతం పరంగా చూస్తే శ్రీకాకుళం డిస్టిక్ పాపులేషన్లో 80.83% బీసీలే ఉన్నారు శ్రీకాకుళం డిస్టిక్లో. అది పర్సంటేజ్ పరంగా చూస్తే. మరి పర్సంటేజ్ పరంగా సెకండ్ ప్లేస్లో విజయనగరం ఉంది. విజయనగరం టోటల్ పాపులేషన్లో 76.55% బీసీలు ఉన్నారు. ఇక థర్డ్ ప్లేస్లో అనకాపల్లి డిస్టిక్ టోటల్ పాపులేషన్లో 72.73% బీసీలు ఉన్నారు. ఇది పర్సంటేజ్ పరంగా చూస్తే. ఇక నంబర్ పరంగా చూస్తే, సంఖ్యాపరంగా చూసినా టాప్ శ్రీకాకుళమే. శ్రీకాకుళంలో 19.29 lakh పీపుల్ బీసీలు ఉన్నారు. సెకండ్ కర్నూలులో 18.85 lakh బీసీలు ఉన్నారు. విశాఖలో 15.48 lakh బీసీలు ఉన్నారు. థర్డ్ ప్లేస్ విశాఖ, ఫోర్త్ ప్లేస్ అనంతపూర్ ఉంది. మరి అత్యల్పంగా ఏ డిస్టిక్లో ఉన్నారు బీసీలు అంటే నంబర్ పరంగా, సంఖ్యాపరంగా చూస్తే లీస్ట్గా అల్లూరి సీతారామరాజు డిస్టిక్లో జస్ట్ 22,878 మెంబర్స్ మాత్రమే బీసీలు ఉన్నారు. ఇది అత్యల్పము, లీస్ట్. ఇది రాసుకోండి సరిపోతుంది. మరి పర్సంటేజ్ పరంగా చూస్తే అత్యల్పంగా ఏ డిస్టిక్లో ఉన్నారు? పర్సంటేజ్ పరంగా చూస్తే లీస్ట్ బీసీ పాపులేషను అల్లూరి సీతారామరాజు డిస్టిక్. ఇక్కడ కూడా అల్లూరి సీతారామరాజు డిస్టిక్లో కేవలం 3.26% మాత్రమే బీసీలు ఉన్నారన్న విషయం గుర్తుపెట్టుకోండి. మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా పరిశీలిస్తే బీసీ జనాభా అత్యధికంగా ఉత్తరాంధ్రలోనే ఉందన్న విషయం గుర్తుపెట్టుకోండి, నార్త్ ఆంధ్ర. ఇక
బీసీల్లో ఉపవర్గాల వారీగా పరిశీలిస్తే, బీసీల్లో సబ్ క్యాస్ట్ పరంగా చూస్తే హయ్యెస్ట్ బీసీఏలు ఉన్నారు. బీసీఏలు 84.72 ల్యాక్, తర్వాత బీసీడి 82.88 ల్యాక్, తర్వాత బీసీబీ 67.42 ల్యాక్, బీసీఈ 32.12 ల్యాక్, బీసీసీ 1.7 ల్యాక్. సో ఇవన్నీ కూడా ఏపీ సొసైటీలో వెళ్ళిపోతాయండి. ఏపీ కరెంట్ అఫైర్స్. నెక్స్ట్ వన్ అగైన్ ఆంధ్రప్రదేశ్ సంబంధించి నిన్న టాపిక్కి కంటిన్యూషన్ అండి. మనం నేను ఒక టాపిక్ డిస్కస్ చేసుకున్నాం. జనాభా పెంపుదలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంటా ఉన్న చర్యలు, పాపులేషన్ ఇంక్రీజ్ చేయడానికి ఏపీ గవర్నమెంట్ తీసుకుంటా ఉన్న ఇనిషియేటివ్స్, రాష్ట్రంలో తగ్గుతున్న సంతానోత్పత్తి రేటును పరిష్కరించేందుకు పిల్లలే సంపద కార్యక్రమం. ఆంధ్రప్రదేశ్లో ఫర్టిలిటీ రేట్ అనేది డిక్లైన్ అవుతుందని చెప్పేసి నిన్నే తెలుసుకున్నాం. సంతానోత్పత్తి రేటు తగ్గుతూ ఉంది. మరి దాన్ని పరిష్కరించాలి, దాన్ని ట్యాకిల్ చేయడం కోసం పిల్లలే సంపద అనే ఒక పేరిట పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీని కూడా ఏపీ ప్రభుత్వం తీసుకొని వచ్చింది. జనాభా నిర్వహణ విధానాన్ని పిల్లలే సంపద పేరిట. మరి ఈ పిల్లలే సంపద కార్యక్రమంలో భాగంగా మనం నిన్న డిస్కస్ చేసుకున్నాం. ఏపీ గవర్నమెంటు మూడవ చైల్డ్కి జన్మనిస్తే 30,000 రూపీస్, 4వ చిన్నారికి జన్మనిస్తే 4th చైల్డ్ బార్న్కి 40,000 రూపీసు ఆర్థిక సహాయం అందిస్తాము, ఫినాన్షియల్ ఇన్సెంటివ్ అందిస్తామని చెప్పేసి ఏపీ గవర్నమెంట్ ప్రకటించింది. సో దాని పేరేంటి అంటే పిల్లలే సంపద. ఇక్కడ ఒక చిన్న క్లారిటీ ఇవ్వాలండి. నిన్న మనం డిస్కస్ చేసుకున్నాం. ఆంధ్రప్రదేశ్లో టోటల్ ఫర్టిలిటీ రేటు 1.6 అని చెప్పుకున్నాం, తెలంగాణలో 1.5 అని చెప్పుకున్నాం, ఓవరాల్గా నేషన్ యావరేజ్ జాతీయ సగటు 1.9 అని చెప్పుకున్నాం. సంతాన ఉత్పత్తి రేటు అంటే ఏంటి? టోటల్ ఫర్టిలిటీ రేటు. ఒక మహిళ తన యొక్క సంతాన ఉత్పత్తి వయస్సులో ఎంతమంది పిల్లలకు జన్మనిస్తే అదే సంతాన ఉత్పత్తి రేటు. ఒక మహిళ తన రీప్రొడక్టివ్ ఏజ్లో ఎంతమంది చిల్డ్రన్కి బర్త్ ఇస్తే అది టోటల్ ఫర్టిలిటీ రేటు. మరి నేషన్ యావరేజ్ 1.9 ఉందని చెప్పేసి తెలుసుకున్నాము. ఏపీ 1.6, తెలంగాణ 1.5 అన్నాము. యాక్చువల్లీ ఏపీ 1.5 అండి. ఏపీలో కూడా 1.5. అయితే ఇక్కడ నేను 1.6 అని ఎందుకు చెప్పానంటే నిన్న కొన్ని పేపర్లలో, వెలుగు పేపర్లో నిన్న మీరు చూస్తే వెలుగు పేపర్లో ఏపీలో ఫర్టిలిటీ రేట్ 1.6 అన్నాడు, తెలంగాణలో 1.5 అన్నాడు. కానీ ఇవాళ ఈనాడు కావచ్చు, లేదంటే హిందూ పేపరు, ఇండియన్ ఎక్స్ప్రెస్ ఇలాంటి పేపర్లలో ఏపీలో ఫర్టిలిటీ రేటు 1.5 అనే అన్నాడు. సో మనకి మెజారిటీ పేపర్స్ ఇదే చెప్తా ఉన్నాయి కాబట్టి ఈవెన్ వెబ్సైట్ కూడా నేను కొద్దిగా చెక్ చేశానండి, మనకి మెయిన్గా 1.5 వస్తూ ఉంది, 1.5 అని చూపిస్తుంది. సో కరెక్షన్ చేసుకోండి. సో డెఫినెట్లీ అండి ఇలాంటి ఏమైనా చిన్న చిన్న మైనర్ మిస్టేక్లు జరిగితే నేను రెక్టిఫై చేసుకుంటాను. ఎందుకంటే మీరు కామెంట్ సెక్షన్లలో ఏదన్నా పెడతా ఉంటారు కాబట్టి కంపల్సరీ నేను చూసుకుంటాను, రెక్టిఫై చేసుకుంటాను చిన్న చిన్న మిస్టేక్స్ ఏమన్నా ఉంటే. సో ఏపీ ఫర్టిలిటీ రేటు 1.5 అనే విషయం గుర్తుపెట్టుకోండి. తెలంగాణ కూడా 1.5 ఉంది. యాక్చువల్లీ రీప్లేస్మెంట్ లెవెల్ ఎంత ఉండాలా? 2.1 అని నిన్ననే మనం తెలుసుకున్నాం, 2.1 అని చెప్పేసి. నెక్స్ట్ వన్, భారతదేశపు మొట్టమొదటి ఏఐ ఆధారిత మానవ ఏనుగుల సంఘర్షణ పరిశోధనా కేంద్రం. భారతదేశపు మొట్టమొదటి ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత మానవ ఏనుగుల సంఘర్షణ పరిశోధనా కేంద్రం. ఇండియాస్ ఫస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ హ్యూమన్ ఎలిఫెంట్ కాన్ఫ్లిక్ట్ రీసెర్చ్ సెంటర్. ఇండియాస్ ఫస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ హ్యూమన్ ఎలిఫెంట్ కాన్ఫ్లిక్ట్ రీసెర్చ్ సెంటర్. ఇక్కడ కాన్ఫ్లిక్ట్ అంటే సంఘర్షణలు, వివాదాలు అంటే ఏంటి? ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం ఇండియాలో ముఖ్యంగా ఏనుగులు కొన్ని ప్రాంతాల్లో జనాలు ఉండే ప్రాంతాల్లోకి వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ చిత్తూరు, కుప్పం ఆ ప్రాంతానికి పోతే ఈ యొక్క ఏనుగులు పంట పొలాల్లోకి వస్తాయి, పంటల్ని నాశనం చేస్తూ ఉంటాయి, ప్రజలు చచ్చిపోతూ ఉంటారు. అలానే ఏనుగులకి ఎలక్ట్రిక్ షాకులు తగిలి అవి చనిపోతూ ఉంటాయి. సో ఈ హ్యూమన్ ఎలిఫెంట్ ఆర్ హ్యూమన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్ అంటారు, జంతువులు మానవుల ఘర్షణ. మరి అటువంటి హ్యూమన్ ఎలిఫెంట్ కాన్ఫ్లిక్ట్స్ని రెడ్యూస్ చేయాలి, మానవ ఏనుగుల సంఘర్షణను తగ్గించాలి అంటే ఏం చేయాలి? దానికోసం ఒక రీసెర్చ్ సెంటర్, ఒక పరిశోధన కేంద్రం ఉండాలి అని చెప్పేసి దీనిని పలాము టైగర్ రిజర్వ్లో ఏర్పాటు చేయబోతూ ఉన్నారు. ఎక్కడ ఏర్పాటు చేయబోతున్నారు? పలాము టైగర్ రిజర్వ్లో ఏర్పాటు చేయబోతున్నారు. మరి పలాము టైగర్ రిజర్వ్ ఎక్కడ ఉందంటే జార్ఖండ్. విషయం గుర్తుపెట్టుకోండి, ఎక్కడుంది? జార్ఖండ్.
మరి ఏం చేస్తారు ఈ ఏఐ బేస్డ్ రీసెర్చ్ సెంటర్లో? ఇక్కడ జనరల్గా అసలు ఈ హ్యూమన్కి ఎలిఫెంట్స్కి మధ్య కాన్ఫ్లిక్ట్స్, సంఘర్షణలు ఏ స్థాయిలో జరుగుతూ ఉన్నాయి, ఎంతమంది మరణిస్తూ ఉన్నారు, డేటాని తీసుకుంటారు. ఆ డేటాని రీసెర్చ్ చేస్తారు. ఆ డేటా ఆధారంగా ఏఐని ఉపయోగించి రీసెర్చ్ చేసి ఏ విధంగా వాటిని కంట్రోల్ చేయాలని చెప్పేసి యాక్షన్స్ తీసుకుంటారు. సో ఇక్కడ మీరు మెయిన్గా ఫోకస్ చేయాల్సింది పలామో టైగర్ రిజర్వ్, జార్ఖండ్. మరి ఇండియాలో 58 టైగర్ రిజర్వ్స్ ఉన్నాయి కదా. 58వ టైగర్ రిజర్వ్ ఎక్కడండి? మాధవపూర్ నేషనల్ పార్క్, మధ్యప్రదేశ్. మరి ఎలిఫెంట్ రిజర్వ్స్ ఎన్ని ఉంటాయి? ఇవి కూడా ఇంపార్టెంట్ కదా మనకు. ఒకసారి ఇప్పుడు టైగర్ల కోసము టైగర్ రిజర్వ్లు ఉన్నాయి, ఎలిఫెంట్ల కోసం ఎలిఫెంట్ రిజర్వ్లు ఉంటాయి, ఏనుగుల రిజర్వ్లు. ఎన్ని ఉన్నాయి ఇండియాలో? 33 ఉన్నాయండి. మరి ఆంధ్రప్రదేశ్లో ఏదైనా ఉందా అంటే కౌండిన్యా వైల్డ్ లైఫ్ శాంచురీ, చిత్తూరు కౌండిన్యా వైల్డ్ లైఫ్ శాంచురీ. అంతెందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఈ యొక్క మానవులు ఏనుగుల మధ్య సంఘర్షణ తగ్గించడానికి కర్ణాటక నుంచి కుంకి ఏనుగులను కూడా తీసుకొని వచ్చింది. మనం డిస్కస్ చేసుకున్నాం. కుంకి ఎలిఫెంట్స్, అవి ట్రైన్డ్ ఎలిఫెంట్స్, వాటికి శిక్షణ ఇచ్చింటారు. ఆ ఎలిఫెంట్లు ఏం చేస్తాయి? దారి తప్పిన ఎలిఫెంట్స్ని అడవుల్లోకి తీసుకుని పోయేలాగా అవి చేస్తాయి అన్నమాట. సో ఇవన్నీ కూడా లింకప్ అండి, సబ్జెక్ట్ అంతే. కుంకి ఎలిఫెంట్స్ ఫ్రమ్ కర్ణాటక. నెక్స్ట్ వన్ హెల్త్కి సంబంధించి, ఆరోగ్య రంగానికి సంబంధించి వ్యాధులు అండి. కొన్ని వ్యాధులు వార్తల్లో ఉంటాయి కదా. డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో ఎబోలా వ్యాధి వ్యాప్తి. డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో ఎబోలా వ్యాధి వ్యాప్తి. ఆఫ్రికా కాంటినెంట్లో ఉండే, ఆఫ్రికా ఖండంలో ఉన్న డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో మరియు ఉగాండా దేశంలో, ఉగాండా కంట్రీలో ఈ ఎబోలా అనే వ్యాధి, ఎబోలా డిసీజ్ అవుట్ బ్రేక్ అనేది స్టార్ట్ అయ్యింది. అక్కడ సుమారుగా 80కి పైగా ప్రజలు మరణించారు. సుమారుగా 88 మంది మరణించారు, 88 డెత్స్. సో మరి ఇప్పుడు ప్రపంచ ఆరోగ్య సంస్థ, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషను దీన్ని అంతర్జాతీయ ప్రజా ఆరోగ్య ఎమర్జెన్సీగా ప్రకటించింది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ దీన్ని గ్లోబల్ పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించింది. గ్లోబల్ పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ అంటే ఏంటి? మీరు ఇక యాక్షన్స్ తీసుకోవాలి, ఇది ప్రజా ఆరోగ్య సమస్య అని చెప్పేసి. సో ఈ కాంటెక్స్లో మనం తెలుసుకోవాల్సింది ఎబోలా గురించి తెలుసుకోవాలండి. ఎబోలా వ్యాధి మనకి ఎప్పుడైనా కానీ న్యూస్లో డిసీజెస్ ఉన్నప్పుడు మీరు క్లియర్గా గుర్తుపెట్టుకోండి. ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అయినా, గ్రూప్ 2కి తీసుకున్నా, గ్రూప్ 1కి తీసుకున్నా, యూపీఎస్సీ తీసుకున్నా, సెంట్రల్ ఎగ్జామ్స్, రైల్వేసు, వ్యాధులు, ప్రజా ఆరోగ్య రంగం అనేది మనకి చాలా కీలకం. ఆ యొక్క హెల్త్ సెక్టార్కి సంబంధించి డిఫరెంట్ డిసీజులు వస్తుంటాయి. మనం ఒక్కోటి 1 బై 1 తెలుసుకోవాలి. ఫస్ట్ ఈ ఎబోలా వ్యాధి ఎలా వస్తుంది అంటే ఇది వైరల్ డిసీజా, బ్యాక్టీరియల్ డిసీజా, అట్లా తెలుసుకోవాలి. తర్వాత ఎవరి నుంచి ఎవరికి వస్తుంది, ఫస్ట్ టైము ఏ కంట్రీలో వచ్చింది డిసీజు, సిమ్టమ్స్ ఏముంటాయి, లక్షణాలు ఏముంటాయి, అటువంటి బేసిక్ డీటెయిల్స్ తెలుసుకోవాలండి. రైట్. ఫస్ట్ ఎబోలా విషయానికి వస్తే ఇదొక పేరులోనిది ఎబోలా వైరస్. ఇదొక వైరల్ డిసీజ్, వైరస్ ద్వారా వచ్చే డిసీజ్. మరి ఆ వైరస్లో కూడా డిఫరెంట్ వైరస్లు ఉంటాయి. వివిధ రకాల వైరస్లు ఈ ఎబోలా వ్యాధిని వ్యాప్తి చెందిస్తాయి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వైరసెస్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద కాజ్ అండ్ స్ప్రెడ్ ఆఫ్ ఎబోలా. సో వైరల్ డిసీజ్ అనే విషయం గుర్తుపెట్టుకోండి. మరి ఈ ఎబోలా వైరస్ ఎక్కువగా ఎక్కడ ఉంటుంది అంటే గబ్బిలాలలో ఇది ఉంటుంది. ఫ్రూట్ బ్యాట్స్ అంటారు కదా, వాటిని ఫ్రూట్ బ్యాట్స్. గబ్బిలాలలో ఎబోలా వైరస్ అనేది ఉంటుంది. దీస్ ఫ్రూట్ బ్యాట్స్ యాక్ట్స్ యాజ్ అ న్యాచురల్ రిజర్వాయర్స్. న్యాచురల్ రిజర్వాయర్ అంటే ఏంటి? అవి వాటిలో ఆ యొక్క గబ్బిలాల్లో ఆ వైరస్ పుష్కలంగా ఉంటుంది. మరి ఈ యొక్క ఫ్రూట్ బ్యాట్స్ నుంచి ఎవరికి వస్తుంది అంటే జనరల్గా ఆ ఫ్రూట్ బ్యాట్స్కి దగ్గరగా వెళ్ళిన కోతులు, మంకీసు, చింపాంజీలు ఉంటాయి కదా, ప్రైమేట్స్ అంటారు కదా, ప్రైమేట్స్ ఇంగ్లీష్లో ప్రైమేట్స్, నాన్ హ్యూమన్ ప్రైమేట్స్. ఈ యొక్క మంకీసు, చింపాంజీసు, గెరిల్లాసు ఇవి కనుక ఆ యొక్క ఫ్రూట్ బ్యాట్స్కి సంబంధించి దగ్గరగా పోయినప్పుడు, ఇప్పుడు ఫ్రూట్ బ్యాట్స్కి సంబంధించిన సెలైవా, లాలాజలం కావచ్చు, ఆ యొక్క యూరిను, వాటికి గనక దగ్గరగా కాంటాక్ట్ అయితే, మనుషులు దగ్గరగా కాంటాక్ట్ అయినా, ఈ యొక్క మంకీస్ ఇవి దగ్గరగా కాంటాక్ట్ అయినా కూడా వాటికి వస్తుంది. అంటే ఫ్రూట్ బ్యాట్స్ నుంచి ఇట్లా యానిమల్స్కి రావచ్చు, ఫ్రూట్ బ్యాట్స్ నుంచి డైరెక్ట్గా హ్యూమన్స్ కూడా రావచ్చు మనం కనుక దగ్గరగా పోతే వాటికి, వాటి లాలాజలము, వాటి యూరిన్ కనుక మనకి టచ్ అయితే. అంటే దీన్ని బట్టి ఏమని అర్థమవుతుంది? ఇది కంటాగియస్, ఇది అంటువ్యాధి అని చెప్పవచ్చు. దీన్నే ఇంగ్లీష్లో ఏమంటారు? కంటాగియస్, అంటువ్యాధి.
రైట్. సో వైరల్ డిసీజ్ ఓకే, ఎలా వస్తుందో తెలుసుకున్నాము. మరి సిమ్టమ్స్ కంటే ముందు మనం తెలుసుకోవాల్సింది ఫస్ట్ ఏ కంట్రీలో ఇది తొలిసారిగా వచ్చిందో తెలుసుకోవాలి. ఫస్ట్ టైం తొలిసారిగా 1976లో డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలోని ఎబోలా అనే నదికి దగ్గరలో ఈ వ్యాధిని కనుగొన్నారు, ఎబోలా వైరస్ని కనుగొన్నారు. సో ఎబోలా రివర్ ఎక్కడ అంటే డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో. ఈ ఎబోలా వైరస్నే ఎబోలా హెమరోహాజిక్ ఫీవర్ అని కూడా పిలుస్తారు. ఎబోలా హెమరోహాజిక్ ఫీవర్ అని కూడా పిలుస్తారు. ఎక్కువగా ఆఫ్రికా కంట్రీస్లో ఇది వస్తుంది. మరి ఎబోలా ఇప్పుడు 2026లో డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో ఉగాండాలో వచ్చింది కదా, అది ఏ వైరస్కు చెందినది అంటే బుండి బుగ్యో అనే వైరస్. బుండి బుగ్యో అనే వైరస్ ద్వారా ఈ ఎబోలా ఇప్పుడు 2026లో డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో ఉగాండాలో వచ్చిందన్న విషయం గుర్తుపెట్టుకోండి. మరి ఇక్కడ చూస్తే వివిధ రకాల ఎబోలా వైరస్లు ఉంటాయి. ఇక్కడ ఇందాక చెప్పినట్టు బుండి బుగ్యో వైరస్ ఒకటి, జైర్ అనే ఒక ఎబోలా వైరస్సు, సూడాన్ అనే ఒక ఎబోలా వైరస్సు, బొంబలి అనే వైరస్సు, ఇట్లా ఉంటాయండి. బట్ మనకి ఈ బుండి బుగ్యో రాసుకోండి. మరి వీటికి ట్రీట్మెంట్ ఉందంటే ట్రీట్మెంట్ కూడా లేదు, వ్యాక్సిన్ అటువంటిది లేదు. ఈ బుండి బుగ్యో వైరస్కి అయితే వ్యాక్సిన్ లేదు. ఈ యొక్క జైర్ ఎబోలా వైరస్కి ఏమో వ్యాక్సిన్ ఉంది, కానీ ఈ బుండి బుగ్యో వైరస్కి వీటికి మాత్రం వ్యాక్సిన్ లేదు. జస్ట్ ఇదంతా అడిషనల్ ఇన్ఫర్మేషన్ అండి. ఇంత డెప్త్ అనేది మీకు చెప్తే రేపొద్దున యూపీఎస్సీ లాంటి ఎగ్జామ్లలో కూడా క్వశ్చన్స్ని ఈజీగా సాల్వ్ చేస్తారు. డెప్త్ అనేది మనకి బాగా ఇంపార్టెంట్. మరి లక్షణాలు సిమ్టమ్స్ ఏముంటాయంటే జనరల్గా ఈ వ్యాధి సోకిన 2 నుంచి 21 రోజుల్లోనే లక్షణాలు బయటపడతాయి. 2 to 21 డేస్లో సిమ్టమ్స్ అనేవి బయటపడతాయి. మరి ఏముంటాయి సిమ్టమ్స్ అంటే జనరల్ సిమ్టమ్స్ ఫీవరు, ఫ్యాటిగ్, అలసట, మజిల్ పెయిన్స్, కండరాల నొప్పులు, బాడీ వీక్నెస్, హెడేకు, డయేరియా, వామిటింగ్, కిడ్నీ లివర్ ఫంక్షన్ కూడా దెబ్బతింటుంది. ఇక ఫైనల్గా బ్లీడింగ్ అవుతుంది, ఇంటర్నల్ బ్లీడింగ్, ఎక్స్టర్నల్ బ్లీడింగ్, రక్తస్రావము. సో ఇది అండి ఎబోలా వైరస్కి సంబంధించి. ఇటీవల మనం హంటా వైరస్ డిస్కస్ చేసుకున్నాం కదా, హంటా వైరస్ అట్లా అడుగుతాడు. నెక్స్ట్ వన్, సెమాగ్లూటైడ్ ఇంజెక్షన్ను కెనడాలో లాంచ్ చేసిన డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ సంస్థ. హైదరాబాద్కు చెందిన డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ కెనడాలో సెమాగ్లూటైడ్ అనే ఒక ఇంజెక్షన్ని లాంచ్ చేసింది. మరి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది హెల్త్ సెక్టార్లో భాగంగా ఇటువంటి డ్రగ్స్ న్యూస్లో ఉన్నప్పుడు తెలుసుకోవాలి. సెమాగ్లూటైడ్ ఇంజెక్షన్ని డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీ కెనడాలో లాంచ్ చేసింది. మరి ఇండియాలో ఎప్పుడు లాంచ్ చేసిందంటే ఇండియాలో ఆల్రెడీ లాంచ్ చేసింది, మనం డిస్కస్ కూడా చేసుకున్నాం. మరి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది సెమాగ్లూటైడ్ ఇంజెక్షన్ అంటే ఏంటి అసలు. ఇది టైప్ 2 డయాబెటీస్ డ్రగ్ అని చెప్పవచ్చు. టైప్ 2 డయాబెటీస్ ఇంజెక్షన్. ఈ యొక్క టైప్ 2 మధుమేహంతో ఎవరైతే బాధపడుతూ ఉంటారో వాళ్ళకి ఇచ్చే ఒక ఇంజెక్షన్. వారానికి ఒకసారి వాళ్ళు తీసుకుంటారు, వారానికి ఒకసారి, వీక్లీ వన్స్ ఇంజెక్షన్ అనమాట. మరి ఇక్కడ మనం ఫస్ట్ ఫోకస్ చేయాల్సింది ఇది వెయిట్ లాస్ డ్రగ్ కూడా. వెయిట్ లాస్ డ్రగ్, బరువును తగ్గించే ఒక ఇంజెక్షన్ అని కూడా చెప్పవచ్చు. జనరల్గా ఈ యొక్క ఊబకాయము, ఒబెసిటీతో బాధపడుతూ ఉంటారు కదా, హెవీ వెయిట్తో, అందుకు కూడా ఇది ఉపయోగపడుతుంది. వెయిట్ లాస్ డ్రగ్, అట్ ద సేమ్ టైం టైప్ 2 డయాబెటీస్ డ్రగ్. అంతే కదా, ఇప్పుడు ఈ మధుమేహము ఎలా వస్తాయి, ఒబెసిటీ వల్ల కూడా వస్తాయి మన లైఫ్ స్టైల్ మారినప్పుడు. మరి దీన్నే GLP-1 థెరపీ ఇంజెక్షన్ అని కూడా పిలుస్తారు. ఈ టైప్ ఆఫ్ డ్రగ్స్ని ఏమని పిలుస్తారు, GLP-1 థెరపీ ఇంజెక్షన్. GLP-1 అంటే ఇక్కడ గ్లూకగన్ లైక్ పెప్టైడ్ థెరపీ ఇంజెక్షన్ చెప్పవచ్చు. గ్లూకగన్ లైక్ పెప్టైడ్ 1 థెరపీ. మరి దీన్ని ఏ బ్రాండ్ నేమ్తో రిలీజ్ చేస్తున్నారు అంటే ఒబెడా అనే బ్రాండ్ నేమ్తో డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీ కెనడాలో మరియు ఇండియాలో రిలీజ్ చేసింది, ఒబెడా అనే బ్రాండ్ నేమ్తో. ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను క్లారిటీ ఇవ్వాలనుకున్నానండి, ఎందుకంటే ఇవి మనకి జనరల్గా కొద్దిగా బయాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా వెళ్ళిపోతాయి. మన బాడీలో బ్లడ్ షుగర్ని రెగ్యులేట్ చేసే హార్మోన్స్ 2 ఉంటాయి. మన శరీరంలో ఈ యొక్క చక్కెర స్థాయిని నియంత్రించే 2 హార్మోన్లు ఉంటాయి. ఒకటి ఇన్సులిన్, మరొకటి గ్లూకగన్. గ్లూకగన్. మన యొక్క శరీరంలో బ్లడ్ షుగర్ పెరిగిపోయింది అనుకోండి, షుగర్ లెవెల్స్ పెరిగిపోయినాయి అనుకోండి, మన యొక్క బ్లడ్లో షుగర్ లెవెల్స్ పెరిగిపోతే ఆ షుగర్ లెవెల్స్ని తగ్గించడానికి క్లోమ గ్రంథి విడుదల చేసే ఒక హార్మోనే ఇన్సులిన్. మన యొక్క బ్లడ్లో షుగర్ లెవెల్స్ రైజ్ అయితే దాన్ని డిక్రీజ్ చేయడానికి ప్యాన్క్రియాస్, దాన్నే తెలుగులో క్లోమ గ్రంథి అంటారు, క్లోమము. ఆ ప్యాన్క్రియాస్ అనే ఒక ఆర్గాను ఇన్సులిన్ని ఉత్పత్తి చేస్తుంది. అదే
బ్లడ్ షుగర్ పడిపోయింది అనుకుందాం, బాగా లెవెల్స్ తగ్గిపోతున్నాయి అనుకో, ఆ లెవెల్స్ని పెంచడానికి క్లోమ గ్రంథి ప్యాన్క్రియాస్ గ్లూకగన్ని ప్రొడ్యూస్ చేస్తుంది, ఉత్పత్తి చేస్తుంది. మరి ఇక్కడ GLP-1 ఇంజెక్షన్ సెమాగ్లూటైడ్ ఏదైతే ఉందో ఇది ఏం చేస్తుందంటే మన బాడీలో బ్లడ్ షుగర్స్ పెరిగిపోతాయి. జనరల్గా డయాబెటీస్ ఎవరికైతే ఉందో బ్లడ్ షుగర్స్ పెరిగిపోతూ ఉంటాయి. అంటే దాని అర్థమైంది గ్లూకగన్ రిలీజ్ అవుతా ఉందని అర్థము. ఆ గ్లూకగన్ని బ్లాక్ చేస్తుంది ఇది ఇంజెక్షన్. గ్లూకగన్ని బ్లాక్ చేసి ఇన్సులిన్ని ఉత్పత్తి చేస్తుంది, ఇన్సులిన్ని ప్రొడ్యూస్ చేస్తుంది. బట్ ఇదంతా ఎందుకు చెప్తున్నారంటే అండర్స్టాండింగ్ అండి. రేపు పొద్దున్న బయాలజీలో అడుగుతాడు ఇట్లాంటివి, బేసిక్స్ ఐడియా ఉండాలి కదా. ఊరికే సెమాగ్లూటైడ్ ఇంజెక్షను డయాబెటీస్ డ్రగ్ అంటే కూడా బాగోదు, చెప్పనీకి బాగోదు, విననీకి మీకు బాగోదు. సో ఇది ఇప్పుడు జెనరిక్ వర్షన్ని రిలీజ్ చేసింది. జెనరిక్ డ్రగ్ అంటే తక్కువ ఖర్చుతో అందుబాటులోకి వస్తాయని అర్థం. మరి ఎగ్జామ్లో అడుగుతాడంటే ఇట్లాంటివి మీరు చూస్తే 2021లో AAI ATC జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఎగ్జామ్ జరిగింది 2021లో. అక్కడ డైరెక్ట్గా అడిగాడు మన యొక్క బ్లడ్ షుగర్ లెవెల్ని ఏ హార్మోన్ నియంత్రిస్తుంది అన్నాడు. ఒక ఆప్షన్ అడ్రినలైన్ అన్నాడు, ఇన్సులిన్, టెస్టోస్టిరాన్ ఇట్లా ఇచ్చాడు. ఇన్సులిన్. నెక్స్ట్ వన్ అపాయింట్మెంట్స్. ఇరాక్ కొత్త ప్రధానమంత్రి అలీ అల్ జైదీ. ఇరాక్ కొత్త ప్రధానమంత్రి అలీ అల్ జైదీ. ఇరాక్ కంట్రీకి న్యూ ప్రైమ్ మినిస్టర్గా అలీ ఫలీహ్ ఖాదిమ్ అల్ జైదీని ఇరాక్ పార్లమెంట్ ఎన్నుకునింది. ఇరాక్ కంట్రీకి న్యూ ప్రైమ్ మినిస్టర్గా అలీ ఫలీహ్ ఖాదిమ్ అల్ జైదీని ఇరాక్ పార్లమెంట్ అపాయింట్ చేసింది. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు కంగ్రాచులేషన్స్ తెలిపారు. సో మరి ఇక్కడ ఇరాక్ ప్రెసిడెంట్ విషయానికి వస్తే ఇరాక్ ప్రెసిడెంట్ నిజర్ అమిది. మరి ఇక్కడ ఇరాక్ క్యాపిటల్ చూసుకుంటే బాగ్దాద్. మీరు ఇక్కడ చూస్తే ఇరాక్ బార్డర్ కంట్రీ ఇరాన్ ఉంది, టర్కీ ఉంది, సిరియా ఉంది, ఇవన్నీ ఉన్నాయి బార్డర్ కంట్రీస్. బట్ ఇరాక్ క్యాపిటల్ బాగ్దాద్ అనే విషయం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్ అత్యధిక సార్లు మౌంట్ ఎవరెస్ట్ను అధిరోహించిన వ్యక్తి. హైయెస్ట్ టైమ్స్ మౌంట్ ఎవరెస్ట్ని క్లైంబ్ చేసిన పర్సన్. మౌంట్ ఎవరెస్ట్ ప్రపంచంలోనే ఎత్తైన శిఖరం, వరల్డ్స్ టాలెస్ట్ మౌంటైన్ నేపాల్లో ఉంది. నేపాల్లో దీన్ని సాగరమాతగా పిలుస్తారు, సాగరమాత. మరి ఆ మౌంట్ ఎవరెస్ట్ హైట్ ఎంత? 8,848.86 మీటర్స్. 8,848.86 మీటర్స్ ఎవరెస్ట్ శిఖరం హైట్. మరి ఇప్పుడు అత్యధిక సార్లు మౌంట్ ఎవరెస్ట్ను అధిరోహించిన వ్యక్తిగా తన పేరిట ఉన్న రికార్డును తానే బద్దలు కొట్టాడు నేపాల్కు చెందిన కామి రీటా అనే ఒక షెర్పా. నేపాల్ కంట్రీకి చెందిన కామి రీటా అనే ఒక షెర్పా అంటే నేపాల్లో గైడ్లని షెర్పాలుగా పిలుస్తారు. నేపాల్లో గైడ్స్ ఉంటారు కదా, టూరిస్ట్ గైడ్లు, వాళ్ళని షెర్పాలుగా పిలుస్తారు. మరి ఇప్పుడు ఇతను కామి రీటా 32nd టైం 32వ సారి ఈ యొక్క మౌంట్ ఎవరెస్ట్ని క్లైంబ్ చేశాడు, అధిరోహించాడు. సో ఇతన్ని ఎవరెస్ట్ మ్యాన్గా కూడా పిలుస్తారు. మరి అత్యధిక సార్లు మౌంట్ ఎవరెస్ట్ని అధిరోహించిన మహిళ, హైయెస్ట్ టైమ్స్ మౌంట్ ఎవరెస్ట్ని క్లైంబ్ చేసిన ఉమెన్ అంటే ఆమె కూడా నేపాల్కు చెందిన ఆమె పేరు లక్పా అనే షెర్పా ఆమె పేరు. ఈమె 11 సార్లు మౌంట్ ఎవరెస్ట్ని క్లైంబ్ చేసింది, ఎక్కింది. ఈమెని మౌంటైన్ క్వీన్గా పిలుస్తారు, మౌంటైన్ క్వీన్. నెక్స్ట్ వన్ స్పోర్ట్స్కి సంబంధించి 11th సాండా వరల్డ్ కప్ ఈ టోర్నమెంటు చైనాలోని మకౌ సిటీలో కంప్లీట్ అయింది. చైనాలోని మకౌ సిటీలో కన్క్లూడ్ అయింది, ముగిసింది విజయవంతంగా. మరి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఫస్ట్ ఈ సాండా వరల్డ్ కప్ ఏ గేమ్కి సంబంధించినది అంటే ఇది ఒక మార్షల్ ఆర్ట్స్ స్పోర్ట్ ఈవెంట్. మార్షల్ ఆర్ట్స్ ఉంటాయి కదా, ఆ మార్షల్ ఆర్ట్స్ ఈవెంట్. మరి ఏ టైప్ ఆఫ్ మార్షల్ ఆర్ట్ అంటే ఉషు అనే ఒక మార్షల్ ఆర్ట్కి సంబంధించిన ఒక వరల్డ్ కప్ ఉషు. మరి ఎప్పుడు జరిగింది అంటే ఇది May 11th నుంచి May 16th 2026 చైనాలోని మకౌలో జరిగింది. దీన్ని నిర్వహించింది ఇంటర్నేషనల్ ఉషు ఫెడరేషన్ సంస్థ. మరి టాప్ ప్లేస్లో ఎవరు నిలిచారు అంటే టాప్ ప్లేస్లో చైనా నిలిచింది. చైనా 7 గోల్డ్ మెడల్స్ 1 సిల్వర్తో ఫస్ట్ ప్లేసు. సెకండ్ వియత్నాం కంట్రీ 3 గోల్డ్ 3 సిల్వర్ మెడల్స్. థర్డ్ ప్లేస్లో ఇండియా నిలిచింది. ఇండియా తరపున 6 మెంబర్స్ పాల్గొన్నారు, 6 మెంబర్ టీం పాల్గొనింది. ఇందులో ఉమెన్ ఉషు ప్లేయర్స్ ఉన్నారు, మేల్ ఉషు ప్లేయర్స్ కూడా ఉన్నారు. మహిళా ఉషు ప్లేయర్లు, పురుషుల ఉషు ప్లేయర్స్ కూడా ఉన్నారు. మరి ఇండియా థర్డ్ ప్లేస్లో నిలిచింది.
ఇండియా 5 మెడల్స్ గెలుపొందింది. ఇందులో 2 గోల్డ్ 1 సిల్వరు 2 బ్రాంజ్, 2 బంగారు పథకాలు, 1 రజత పథకము, 2 కాంస్య పథకాలు. మరి గోల్డ్ మెడల్స్ ఎవరికి వచ్చాయంటే 2 ఉమెన్ ఉషు ప్లేయర్స్కి వచ్చాయి. 52 కేజీల విభాగంలో అపర్ణ దాహియా అనే మహిళా ఉషు ప్లేయర్కి గోల్డ్ మెడల్ వచ్చింది. 75 కేజీ కేటగిరీలో 75 కేజీల కేటగిరీలో శివాని అనే మహిళా ఉషు ప్లేయర్కి గోల్డ్ మెడల్ లభించింది. సో ఇండియా 3rd ప్లేస్ అనే విషయం గుర్తుపెట్టుకోండి. ఇక ఇవాళ క్వశ్చన్ అండి, భారతదేశపు మొదటి ఏఐ ఆధారిత యుద్ధ ఎయిర్ క్రాఫ్ట్ మనం డిస్కస్ చేసుకున్నాం. ఇండియాస్ ఫస్ట్ ఏఐ పవర్డ్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ని ఎక్కడ ఉత్పత్తి చేయబోతున్నారు, దాని పేరేంటి? ఇక నిన్నటి క్వశ్చన్, ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ని ఎప్పుడు లాంచ్ చేశారంటే 2023 9th ఏప్రిల్ మైసూర్ కర్ణాటకలో ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు లాంచ్ చేశారు. ప్రాజెక్ట్ టైగర్ యొక్క 50వ 50th ఇయర్ సెలబ్రేషన్స్లో భాగంగా ప్రాజెక్ట్ టైగర్ స్టార్ట్ చేసి 50 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా 2023లో మోడీ గారు లాంచ్ చేశారు ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్. ఇవి వాళ్ళ కరెంట్ అఫైర్స్ అండి. మనం ఒకసారి క్విక్గా రీక్యాప్ చూద్దాం. ప్రధాని నరేంద్ర మోడీ గారికి స్వీడన్ దేశ అత్యున్నత పురస్కారం. విద్యా వ్యవస్థలో భాగం కాని చిన్నారుల కోసం ప్రత్యేక కార్యక్రమాన్ని లాంచ్ చేసిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్. కింబర్లీ ప్రాసెస్ ఇంటర్సెషనల్ మీటింగ్ 2026 ముంబై మహారాష్ట్ర. ఆపరేషన్ రేజ్ పిల్ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కులగణన నివేదిక 2024. పిల్లలే సంపద కార్యక్రమం ఆంధ్రప్రదేశ్. భారతదేశం మొట్టమొదటి ఏఐ ఆధారిత మానవ ఏనుగుల సంఘర్షణ పరిశోధనా కేంద్రం పలామో టైగర్ రిజర్వ్ జార్ఖండ్. ఎబోలా డిసీజ్ సెమగ్లూటైడ్ ఇంజెక్షన్ డాక్టర్ రెడ్డిస్ ల్యాబొరేటరీ. ఇరాక్ కొత్త ప్రధానమంత్రి అలీ అల్ జైదీ. అత్యధిక సార్లు మౌంట్ ఎవరెస్ట్ను అధిరోహించిన వ్యక్తి కామి రీటా నేపాల్. 11th సండా వరల్డ్ కప్ చైనా. That's it. These are today's current affairs. We'll meet you again tomorrow and thank you everyone.